ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుతున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బంజరు భూమిని గతం నుండి సాగు చేసేవారికి సర్వే ఆధారంగా అర్హతను బట్టి పట్టాలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలోని ఏనుములపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తిరుపతిలోని పాత నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ఓటర్ల అవగాహన ర్యాలీని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రారంభించారు. ఓటు వేయడం ప్రతి బాధ్యత గల పౌరుడి ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కలిగేలా భారీ ర్యాలీని గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుండి నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ఓటర్ల అవగాహన వాహనాన్ని ప్రారంభించిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రముఖ పాత్ర పోషించే ఓటరు నమోదు అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరారు. చిత్తూరులోని గాంధీ సర్కిల్లో అవగాహన ర్యాలీని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అధిక శాతం యువ ఓటర్లు ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆ విశ్వవిద్యాలయం సిబ్బంది నిర్వహించిన కార్యక్రమంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయంలో రైల్వే అధికారులు ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఆకాశవాణి నెట్వర్క్లోనూ దూరదర్శన్ అన్ని ఛానళ్లలోనూ మొదట హిందీలో ఆ తర్వాత ఇంగ్లీషు భాషలో ప్రసారమవుతుంది. హిందీ, ఇంగ్లీషు భాషలో ప్రసారం అనంతరం దూరదర్శన్ ప్రాంతీయ ఛానళ్లన్నింటిలోనూ ఆయా ప్రాంతీయ భాషల్లో రాష్ట్రపతి ప్రసంగం అనువాదం ప్రసారమవుతుంది. ఈ అనువాద ప్రసంగాన్ని ఆకాశవాణి రాత్రి 9:30 ప్రాంతీయ నెట్వర్కుల్లో ప్రసారం చేస్తుంది. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను నిర్మించడం వలన క్షేత్రస్థాయిలోనే రైతులకు కావాల్సిన ఎరువులు, మందులు, రాయితీ యంత్రాలు అందుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు, ఎదురువానిపాలెం, మంగినంపాడు గ్రామాల్లో 1,20,00,000 రూపాయలతో కొత్తగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, సీసీ రోడ్లు, నీటి ట్యాంకును ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు పలు రంగాల్లో మౌలిక సదుపాయాలను, అభివృద్ది పనులను చేపడుతోందన్నారు. బంజరు భూమిని గతం నుండి సాగు చేసేవారికి సర్వే ఆధారంగా అర్హతను బట్టి పట్టాలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో 87.50 ఎకరాల అసైన్మెంట్ భూమి పట్టాలను హక్కుదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసైన్మెంట్ భూములకు పట్టాలను అందజేయడం ద్వారా పట్టాదారునికి భూమిపై పూర్తి హక్కు కల్పిస్తున్నామని, అదేవిధంగా సాగుబడిలో ఉన్న 770.28 ఎకరాలను మాగాణి చేసి 546 మంది లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలను సబ్ రిజిస్టార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి జగనన్న శాశ్వత స్థల హక్కు పథకం ద్వారా 31 లక్షల ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలుగా గుర్తించి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, హెచ్ఓడీల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సూచనలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వాస్తవిక అంచనాలు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల కోసం
వాస్తవిక గణాంకాలను సమర్పించాలని ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిచ్చే సవరించిన అంచనాల్లో కొత్త పథకాలు, కొత్త పనులు ప్రతిపాదించొద్దని, ఖాళీ పోస్టుల భర్తీ, పోస్టుల అప్గ్రేడేషన్, కొత్త పోస్టుల సృష్టి వంటి వాటిని సవరించిన అంచనాల్లో ప్రతిపాదించొద్దని తెలిపింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిపాదనలను 2023-24 సవరించిన అంచనాల్లో పొందుపరచొద్దని, మళ్లీ ఉత్తర్వులిచ్చేంత వరకు ఈ సూచనలనే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో 4వ విడత ఆసరా కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసరా పథకం ద్వారా మహిళలకు 4 విడతల్లో రుణమాఫీ చేశారని అన్నారు. ఒక్క కడియం మండలంలోని 4 విడతల్లోనూ 1,538 స్వయం సహాయక సంఘాల్లోని 15,123 మంది సభ్యులకు 44.23 కోట్ల రూపాయల మేర రుణమాఫీ జరిగిందని మంత్రి వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బెయిల్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎల్పీ దాఖలు చేసింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం విజయవంతంగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ఈరోజు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలం అత్తూరుకు చేరుకుంది. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు శ్యామల. మేము పిఎం స్వానిధి కింద 10,000 లోన్ తీసుకొని తిరిగి కట్టేశాము. మళ్ళీ 20,000 లోన్ తీసుకొని తిరిగి కట్టేశాము. ఇప్పుడు 50,000 లోన్ ఇస్తారు. మేము ఈ రుణం తీసుకోవడం వల్ల ఫ్యాన్సీ స్టోర్ పెట్టేసుకున్నాము. దీనివల్ల మాకు వడ్డీ లేకుండా రుణం తీసుకొని మేము దాన్ని బాగా డెవలప్ చేసుకున్నాము. ఈ విధంగా మాకు సహాయం చేసేందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001117800 నెంబర్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వికసిత భారత సంకల్పయాత్రను ప్రారంభించారని చిత్తూరు జిల్లా ప్రత్యేక అధికారి, పరిశీలకులు సచీంద్ర కుమార్ పట్నాయక్ అన్నారు. నిన్న కలెక్టర్ కార్యాలయంలో వికసిత భారత సంకల్పయాత్ర అమలుపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో వికసిత భారత సంకల్పయాత్రను విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో 2023 నవంబర్ 25న ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించామని, ఇంకా మిగిలి ఉన్న 51 పంచాయతీల్లో ఈ నెల 30వ తేదీలోపు సంకల్పయాత్రను పూర్తి చేస్తామని తెలిపారు. ఈరోజు జాతీయ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం పోషిస్తున్న కీలక పాత్రను తెలియజేసే ఉద్దేశంతో ప్రతి ఏటా జనవరి 25వ తేదీన కేంద్ర పర్యాటక శాఖ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వంతో అలరారుతున్న భారతదేశంలో వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వైభవం చాటి చెప్పేందుకు సాంస్కృతిక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుతున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బంజరు భూమిని గతం నుండి సాగు చేసేవారికి సర్వే ఆధారంగా అర్హతను బట్టి పట్టాలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.